హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవైల్ పండు. అండ్ ఇప్పుడైతే విమల్ థియేటర్లో మైకిల్ మూవీ చూడడం జరిగింది. అండ్ ఇది పార్ట్ 2 ఉందా, మరి ఇది ఎలా ఉంది అంటే మ్యాచ్ అయిందా లేదా, స్వాగ్ కానీ స్టైల్ కానీ లేకపోతే చెడగొట్టిరా బయోపిక్ ఇది తెలియాలంటే థియేటర్లో చూడాలా. కానీ నేను చూసా, నాకేమనిపించింది అయితే సినిమా సూపర్ ఉందన్నమాట. పీక్ రైటింగ్, వీక్ నరేషన్ అనమాట. మ్యాక్సిమం ఎమోషన్స్ మీద క్యారీ చేశారు మూవీ మొత్తం. అండ్ హీరో స్క్రీన్ ప్లేన్సే టాప్ నాచ్ అనమాట. మ్యూజిక్ బీజంతో ఎలివేట్ చేసారు సీన్స్ని. అండ్ మైకేల్ గారిని మనం దగ్గర నుంచి చూసినామనే ఫీల్ వస్తుంది మనకైతే. అండ్ ఆయన క్యారెక్టర్స్ ఎక్కడో కొన్ని చోట నేను చూసుకుంటూ అనిపించింది. సో దానివల్ల నాకు పర్సనల్గా ఇంకా ఎక్కువ కనెక్ట్ అయింది. చాలామందికి అంత కనెక్ట్ అయిందో లేదు తెలియదు, కానీ చాలామంది మిక్స్డ్గా ఇస్తున్నారు, అంటే రాడ్ మిక్స్డ్ అని చెప్పి అంటారు. కానీ నాకైతే పర్సనల్గా ఎక్కువ కనెక్ట్ అయింది కాబట్టి నాకు అందరికన్నా ఒక 10% ఎక్కువ నచ్చింది సినిమా. సో ఓవరాల్గా అయితే ఇందులో ఫ్లాస్ కూడా గట్టిగానే ఉన్నాయి, చూసుకోవాల్సింది అనిపించింది నాకైతే. అండ్ మూవీ పర్ఫార్మెన్స్ అంటే హీరో మైకేల్ జాక్సన్లో తీసి పడేసిండు. అసలు ప్రతిదీ రీక్రియేట్ చేసిండు, ప్రతి రీక్రియేట్ చేసిండు, ఏది వదలలేదన్నమాట. అండ్ హీరో ఫాదర్ రోల్ కూడా బాగా చేశారు. అండ్ హీరో మదర్ రోల్ కానీ కొన్ని సపోర్టింగ్ రోల్స్, వాళ్ళ బ్రదర్ రోల్స్ కూడా బాగా చేశారు అనిపించింది నాకైతే. మూవీ పాజిటివ్స్ అంటే హీరో గారి స్క్రీన్ ప్లేన్స్, మ్యూజిక్, బీజిఎం, రిచ్ విజువల్స్, రిచ్ డిఓపి, రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్, అంతా రిచ్ అనమాట. ఇవన్నీ సూపర్ అనిపించినాయి. ఆయన మోటివేషన్ కానీ ఆయన మైండ్ సెట్, ఫస్ట్ మైండ్ సెట్ రీచ్ చేయాలి మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైకేల్ జాక్సన్ గారి మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, నేను అనుకుంటా అంటే నేను చేస్తా అంతే, అది ఫిక్స్గా అది ఎట్లున్నా కానీ చేస్తా. సో ఆ మైండ్ సెట్ అనేది చాలా పాజిటివ్ అనిపించింది. చాలా మోటివేషన్ రావాలంటే ఆ సీన్స్ చూసినా కానీ మామూలు మోటివేషన్ రాదు. వాళ్ళ ఫాదర్ని ఆయనే ఫైర్ చేపిస్తారు అనమాట జాబ్ నుంచి వెళ్ళి. సో ఎందుకు ఫైర్ చేయించారు అనేది కూడా ఒకటి ఉంటుంది లోపల ట్విస్ట్. ట్విస్ట్ అంటే ట్విస్ట్ కాదు, అదొకటి ఉంటుంది అనమాట రీజన్ ఎందుకని. కొన్ని సీన్స్లో అయితే బాగా ఎమోషనల్ అనిపించింది నాకైతే. మూవీ స్టోరీ విషయానికి వస్తే బ్రదర్స్ ఉంటారు, ఆయన చిన్న కొడుకు. సో వాళ్ళ ఫాదర్ ఒకటే నేర్పిద్దాం అనుకొని అందరు నేర్పిస్తూ ఉంటారు, కానీ చిన్న కొడుకు ఒక్కడే గ్రేట్నెస్ అయ్యి ఆయనే స్టార్ అవుతాడు. సో బ్రదర్స్ అంత స్టార్ అవ్వరు. సో వీళ్ళ డాడీ ఆయన రుద్దుతూ ఉంటారు అనమాట, వీళ్ళని కూడా సెట్ చేయి నువ్వు అని చెప్పేసి రుద్దుతూ ఉంటారు దగ్గర కూర్చొని. సో అది కాస్త అదే లాగా క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది మూవీలో. సో అది మరి క్లైమాక్స్ ఏం జరిగింది అండ్ పార్ట్ 2 ఉందా లేదంటే పార్ట్ 2 ఉంది. హీజ్ స్టోరీ కంటిన్యూస్ అనమాట, హిస్టరీ కంటిన్యూస్ అని పార్ట్ 2 ఉందని కూడా వేసారు. మూవీ నెగిటివ్స్ అంటే సెకండ్ హాఫ్ మొత్తం నెగిటివ్ అండి, నిద్ర వస్తూ ఉండే నాకైతే. అంటే నేరేషన్ అంత ఏం బాగాలేదు సెకండ్ హాఫ్లో. ఇట్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్ అని అనిపించింది నాకైతే. స్టోరీని పార్ట్ 2 2 పార్ట్లా చేయాలనుకోవడం అనేది దారుణం. ఫస్ట్ ఒక 3 hours పెట్టాయి, ఒకటే పార్ట్ తీయాల్సింది, అది కూడా గట్టి నేరేషన్తో, గట్టి స్క్రీన్ ప్లేతో. కానీ ఇక్కడ 2 hours పెట్టి మళ్ళీ అందులో కూడా క్లైమాక్స్ సరిగ్గా ఇవ్వలేదు అని అనిపించింది నాకైతే. అండ్ మెయిన్ ఇష్యూస్ అంటే పర్సనల్ ఇష్యూస్ బాగా చూపించారు, కానీ ఇంకా నాకు స్ట్రగుల్స్ చూపించాల్సింది. మైకేల్ జాక్సన్ గారు ప్రతి ఒక్కరు స్ట్రగుల్స్ పడతారు, కానీ ఆ స్ట్రగుల్స్ ఎక్కడ చూపించలేదు అనిపించింది నాకైతే. ప్రాపర్ బయోపిక్ అంటే ఇప్పుడు సినిమా స్టోరీ ఎవరైనా రాసుకుంటారు, స్ట్రైట్గా వెళ్ళిపోద్ది, అన్ని హైసే ఉంటాయి. కానీ ప్రాపర్ బయోపిక్లో స్ట్రగుల్స్ కూడా ఉంటాయి, ప్రతి మనిషి స్ట్రగుల్స్ ఉంటాయి. అలానే స్ట్రగుల్స్ ఎక్కువ చూపించాలి అనిపించింది నాకు ఎందుకో. అంటే మొత్తం హైసే ఉండే, స్టార్టింగ్ కొంచెం చైల్డ్హుడ్ సీన్స్ కొన్ని చూపించారు, కానీ ఇంకా స్ట్రగుల్స్ ఇంకా చూపించాల్సింది. అంటే ఒక చోట కన్సర్ట్ జరుగుతూ ఉంటే జుట్టు కాలిపోవడం, ఇవన్నీ రియల్ సీన్స్ ఓకే, అదైతే కరెక్టే, అందులో తప్పుపట్టేది ఏం లేదు. కానీ ఇంకా స్ట్రగుల్స్ అది కాకుండా ఇంకేమైనా స్టార్టింగ్ నుంచి చిన్నప్పటి నుంచి ఇంకేం స్ట్రగుల్స్ చూపిస్తే బాగుంది అనిపించింది. ఆయన స్కూలింగ్ కానీ గర్ల్ ఫ్రెండ్స్ కానీ అసలు ఏం చూపిలే అనిపించింది నాకైతే. ప్రాపర్ బయోపిక్ అనిపించింది, కానీ ఇంకా స్టిల్ ఇట్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్. కానీ బాగుంది. హీరో గారి స్క్రీన్ ప్లేస్తో గట్టిగా లాక్కొచ్చారు. మ్యూజిక్ బీజిఎం ప్రతి చోట మైకేల్ జాక్సన్ గారిని చూసినట్టు అనిపిస్తుంది. కానీ స్టిల్ మైకేల్ జాక్సన్ గారి ఫేమస్ సాంగ్స్ అయితే ఇక్కడ వాడలేరు వాళ్ళు. అది ఎందుకు వాడలేదబ్బా అనిపించింది నాకైతే. ఇంకొన్ని ఫేమస్ సాంగ్స్ అయితే వాళ్ళే, ప్లస్ మూన్ వాక్ అయితే సూపర్ అనిపించింది అనమాట స్క్రీన్ మీద. అండ్ ఈ మూవీ మీరు చూడాలి లేదంటే కళ్ళు మూసుకొని చూసేయండి, మంచిగా ఉంది సినిమా. కాకపోతే కొంతమంది కొన్ని ఇష్యూస్ ఉంటాయి, కానీ చూడాలా, మోటివేషన్ బాగా వస్తుంది. అండ్ దీనికి పార్ట్ 2 కూడా ఉంది. అండ్ చూసిన తర్వాత మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.